హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు తోట అంటే తెలుగు టెక్స్ట్ బుక్ ని మరి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి తెలుగు తల్లి. ఏంటంటే ఫస్ట్ లెసన్ వచ్చేసరికి తెలుగు తల్లి. సో ఇక్కడ మీకు సన్నివేశం ఆల్రెడీ వాళ్ళు కల్పించారు, దాంతో మాట్లాడించాలి మనం. తర్వాత దీంట్లో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి, నేను ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ వరకే మాట్లాడతాను, మిగిలినవేమీ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి మీకు ఇక్కడ నేను వేరే ఏమీ చెప్పదలుచుకోలేదు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పదాలు అర్థాలు అనేటువంటి కాంపోనెంట్ ఉంది. దీంట్లో మనం చూసుకుంటే మనకి బాగా తెలియంది ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇందులో మనకు అన్ని తెలిసినవే. కాకపోతే ఒకటి చనవోయ్ అనేటువంటిది, చనవోయ్ అంటే వెళ్ళబోయి అనేటువంటి ఒక అర్థంతో మనకి దీనిలో ఒక అర్థం ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఇది తప్ప మిగిలినవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవే. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేదని, జాబిల్లి అంటే చందమామని, చంద్రశాల అంటే చలువరాతి మేడ. ఓకేనా? చంద్రశాల అంటే చలువరాతి మేడ. ఇది ఒక్కటే మనకి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది, మిగిలినవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ తెలుగు తల్లి అనేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి ఈ కవి ఎవరు, దీనికి సంబంధించి ఆయన ఏమి రాశారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఆయనకి సంబంధించింది చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ శ్రీశ్రీగా పేరు పొందిన ఎవరైన పేరు శ్రీరంగం శ్రీనివాస్ గారు. సో శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఓకేనా? శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరంగం శ్రీనివాస్ గారు రాసినటువంటిదే ఈ తెలుగు తల్లి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈయన మహాప్రస్థానం అనేటువంటి దాన్ని రాశారు. అలాగే మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి. సో ఈయన యొక్క స్వీయ చరిత్ర ఏంటి అంటే అనంతం. సో ఇక్కడ మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే శ్రీశ్రీ గారి గురించి మనం తీసుకుంటే ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. 1. 2 ఈయన ఏమేమి రాశారు గుర్తుపెట్టుకోండి. మహాప్రస్థానం, తర్వాత మరో ప్రస్థానం. ఆ 2 ప్రస్థానాలే, మహాప్రస్థానం మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన యొక్క స్వీయ చరిత్ర అంటే ఆయన గురించి, ఆయన చరిత్ర మొత్తం ఆయనే రాసుకున్నారు. ఆయన స్వీయ చరిత్ర పేరు అనంతం. గుర్తుపెట్టుకోండి, శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏది? అనంతం. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య గారు. ఈయన రాసింది ఏంటి అంటే తల్లి భారతి వందనము. ఏంటండి? తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనం రాసింది ఎవరండి? దాశరథి కృష్ణమాచార్య గారు. తల్లి భారతి, ఫస్ట్ది ఏంటండి? తెలుగు తల్లి. రెండోది ఏంటది? తల్లి భారతి. ఇది రాసింది దాశరథి కృష్ణమాచార్య గారు. ఇక్కడ మీరు చాలా మంది ఏం చేస్తారంటే సంవత్సరాలు గుర్తుపెట్టుకునే పని, ఆయనకి ఏం అవార్డులు వచ్చినాయో గుర్తుపెట్టుకునే పని చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ చేయకండి. ఓకేనా? దయచేసి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పేపర్లు మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఏ బిట్స్ లో కూడా ఆయనకి ఏ అవార్డు వచ్చిందని కానీ, లేదంటే ఆయన పుట్టి ఆయన చనిపోయిన సంవత్సరం ఏంటని కానీ ఇలాంటివి ఎక్కడా అడగలేదు. కాబట్టి దయచేసి అసలు అలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి. మీ మెమరీ మొత్తం ఫుల్ అయిపోద్ది. ఓకేనా? వేస్ట్ మ్యాటర్స్ తో. సో ఇక్కడ మనకి నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు అంటే నైజాం పాలనలో ఉన్నప్పుడు, అంటే హైదరాబాద్ లో నైజాం పాలన ఉన్నప్పుడు నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం, వాళ్ళని వ్యతిరేకించి పోరాడినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య గారు. ఈయన నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచన కోసం మేలుకొలుపు పాడారు. సో ఈయన రాసినటువంటివి ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, అగ్నిధార, రుద్రవీణ, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, తిమిరంతో సమరం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈయన దాశరథి కృష్ణమాచారి గారి పేరు రాగానే మీరు అరుంధతి అని గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. ఏంటి ఫస్ట్ది? అగ్నిధార. అరుంధతిలో ఫస్ట్ ఆ అంటే అగ్నిధార, రు అంటే రుద్రవీణ, దా ఉంది కదా మహాంధ్రోదయం, తర్వాత తి అంది కదా తిమిరంతో సమరం. ఓకేనా, తిమిరంతో సమరం. సో ఇక్కడ ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలంటే అరుంధతి అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే దాశరథి కృష్ణమాచారి గారు రాసినటువంటివి మనకు గుర్తొస్తాయి. ఏంటండి? అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, ఈ 4. మరి ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటి? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఇది ఎవరివి? శ్రీశ్రీ గారివి. ఆయన యొక్క స్వీయ చరిత్ర పేరు ఏంటి? అనంతం. సో ఇక్కడ మనకి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి ఈయన కూడా అరుంధతి గారి తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏంటి అంటే యాత్రా స్మృతి. యాత్రా స్మృతి. ఇదేంటి అంటే ఈయన యొక్క స్వీయ చరిత్ర. ఎవరి స్వీయ చరిత్ర? దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర. మీరు కవుల గురించి చదువుకునేటప్పుడు ఒక పుస్తకంలో ఉన్న కవులు మాత్రమే నేర్చుకోండి. దాన్ని వేరే వాటితో లింకప్ చేసి లేదో ఆయన ఇంకెక్కడైనా వచ్చారా ఇలాంటి లింకప్లు పెట్టుకోవద్దు. 3rd క్లాస్లో మనకి ఎంతమంది కవులు ఉన్నారు, 3rd క్లాస్లో ఉన్న కవులకు సంబంధించి మనకు మ్యాటర్ ఏంటి అంతమంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ 4th క్లాస్, నెక్స్ట్ మళ్ళీ 5th క్లాస్, అలా గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఎక్కువ మంది పేర్లు గుర్తుపెట్టుకోగలం. ఓకేనా. 3rd క్లాస్లో మనకి ఇప్పుడు వచ్చినటువంటి పేర్లు ఎన్ని? 2 పేర్లు వచ్చింది. ఒకటి శ్రీశ్రీ గారి పేరు వచ్చింది, 2 దాశరథి కృష్ణమాచార్య గారి పేరు వచ్చింది. శ్రీశ్రీ గారి యొక్క ఏంటి చూసుకుంటే మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. మరి ఆయన యొక్క స్వీయ చరిత్ర ఏంటి? అనంతం. మరి నెక్స్ట్ చూసుకుంటే దాశరథి కృష్ణమాచార్య గారు ఎవరు అంటే ఈయన నైజాం పాలనలో వారి యొక్క నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరనేటువంటి వ్యక్తి. మరి ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే అరుంధతి గుర్తుపెట్టుకోండి. ఏంటి? అగ్నిధార, 2వది రుద్రవీణ, 3వది మహాంధ్రోదయం, 4వది తిమిరంతో సమరం. మరి ఈయన యొక్క ఆత్మ స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి. ఓకేనా. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. సో కాబట్టి మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, అలాగే మన మెమరీని కొంచెం కొంచెంగానే యూజ్ చేయాలి. అంతేగాని మొత్తం మెమరీ అంతా ఒకదానికే యూజ్ చేసేయకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఐకమత్యం అనేటువంటి కథ ఇచ్చాడు. ఈ కథ తర్వాత ఇక్కడ మనకు ఒక కవి గురించి ఇచ్చారు. ఆ కవి ఎవరు అంటే లియో టాల్స్టాయ్. ఏంటండి? ఈయన మనకు తెలుసు లియో టాల్స్టాయ్ గురించి. ఈ లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు. ఈయన ఏ దేశస్థుడు అని అడుగుతారు. రష్యా దేశస్థుడు లియో టాల్స్టాయ్. ఈయన రాసినటువంటిది యుద్ధము అండ్ శాంతి. దీన్నే ఇంగ్లీష్ లో వార్ అండ్ పీస్. ఏంటంటే వార్ అండ్ పీస్ అంటారు, యుద్ధము మరియు శాంతి. ఇది తెలుగు అనువాదం అనమాట. యాక్చువల్గా ఆయన రాసిన బుక్ పేరు వార్ అండ్ పీస్. అలాగే అన్నా కెరినీనా, అన్నా కెరినీనా. ఓకేనా. ఈ 2 ఎవరి అంటే లియో టాల్స్టాయ్ గారి రచన. ఓకేనా. లియో టాల్స్టాయ్ గారి రచనలు ఏంటి అంటే ఆయన రష్యాకి చెందినవారు. ఆయన రాసింది ఏంటి? యుద్ధము శాంతి, వార్ అండ్ పీస్, అలాగే అన్నా కెరినీనా. ఓకేనా. సో ఇక్కడ ఈ 2 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఈ పాఠానికి సంబంధించి ఏమైనా ఉన్నాయని చూసుకుంటే మర్యాద చేద్దాం. దీంట్లో మనం పాఠం వస్తుంది. పాఠం మొత్తం చదువుకోండి. చదువుకున్న తర్వాత యాక్చువల్గా మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పినవి చూసుకుంటే చాలు. మీకు అంతకు మించి ఒక్క బిట్ కూడా ఎక్స్ట్రా రాదు. నా పందెం వేస్తాను ఏమైనా కావాలంటే. ఓకేనా. కాబట్టి ఇది చూసుకోండి. ఇక ఇందులో మనకి బాగా మనకి ఏమైనా డౌట్ వచ్చేటువంటిది ఏమైనా ఉందా? సమానార్థాలు కానీ అర్థాలు కానీ ఏమైనా తెలుసుకోవాలంటే ఏమీ లేదు, ఒక్కటి కూడా లేదు. మీకు ఈజీగా అన్ని తెలిసినటువంటివి. ఓకేనా. కాబట్టి ఒకసారి చూసుకొని కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పాఠం వచ్చేసరికి రేలా రేలా అనేటువంటి ఒక జానపద గేయాన్ని ఇచ్చారు. ఈ జానపద గేయం తర్వాత మనకి నెక్స్ట్ జంక అనేటువంటి ఒక కథ. ఆ కథ తర్వాత మంచి బాలుడు అనేటువంటి ఒక పాఠం. ఈ మంచి బాలుడు చాలా కష్టాల్లో ఉన్న వారిని చూసి తట్టుకోలేడు. ఒక బామ్మని రోడ్డు దాటిస్తాడు. సో ఆ బామ్మ నువ్వు చాలా చల్లగా ఉండాలి నాయన అని చెప్పేసి ఆశీర్వదిస్తుంది. సో ఇదే ఈ పాఠానికి సంబంధించింది. ఇక దీంట్లో ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటే దీనిలో మనకి కావాల్సిన ఏమైనా ఉన్నాయా గ్రామర్ పాయింట్ లో అనేది చూసుకుంటే దీనిలో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నదల్లా ఏంటి అంటే ఒకే ఒకటి. ఏంటి?
అది వడి వేగం, ఇది మీకు తెలుసు. తర్వాత ఇక్కడ జాలి దయ, జాలి అంటే దయ. ఇవేంటి ఎందుకు చెప్తున్నాను, ఇవి మాకు తెలియదా సార్ అని అనొద్దు. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి సమానార్థాలు కానీ నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ వచ్చినప్పుడు మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ పదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే నేను ఈ పదాలు కూడా చెప్పను. మీకు అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్ మనుగడ, జీవనము, జీవితం. ఓకేనా, మనుగడ, జీవనము, జీవితం. అంటే నేను చెప్తున్నాను అంటే ఇవి మాత్రం కొంచెం చూసుకోండి, 1-2 సార్లు, అంతకుమించి అవసరం లేదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కవి పరిచయం. కవి పరిచయంలో మనకి ఇక్కడ ఆలూరి బైరాగి. నెక్స్ట్ ఎవరండి మనకు వచ్చినటువంటి కవి పేరు? ఇప్పటిదాకా శ్రీశ్రీ గారు వచ్చారు, దాశరథి కృష్ణమాచారి గారు వచ్చారు, లియో టాల్స్టాయ్ గారు వచ్చారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి పేరు ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఈయన ఎవరు? ఈయన చూసుకుంటే ఇక్కడ మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న లైన్స్ అన్నమాట. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వ్యక్తి. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన. ఓకేనా. సో ఇందులో ఈయన చూసుకుంటే చీకటి మేడలు. ఏంటండి ఈయన రచనలు ఏంటి? చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. ఓకేనా, దివ్య భవనం. సో ఇది ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఓకేనా, సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? గీత చీకటిలో, గీత చీకటిలో భవనానికి వెళ్తే అక్కడ నూతిలో గొంతుకలు వినిపించాయి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. ఏంటి? గీత చీకట్లో భవనానికి వెళ్ళింది. గీత చీకట్లో భవనానికి వెళ్తే అక్కడ నూతిలో గొంతుకలు వినిపించాయి. సో గీత అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఆగమ గీతి అని గుర్తు రావాలి. చీకటి అంటే చీకట్లో మేడలను గుర్తు రావాలి, లేదా చీకటి మేడలను గుర్తు రావాలి. భవనము అంటే దివ్య భవనం అని గుర్తు రావాలి. అలాగే నూతిలో గొంతుకలు. ఓకేనా. ఈ కోడ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం రేపొద్దున బిట్స్ వస్తాం. ఏది? ఈ క్రింది వాటిలో, ఓకేనా, ఆలూరి బైరాగి గారి రచన కానిది అని అడిగాడు. అర్థమైందా? అప్పుడు మీరు ఏం చేయొచ్చు? వెంటనే మీకు ఆ 3 చూసినప్పుడు ఈ పదం గుర్తొస్తుంది. ఓహో, ఎవరు వెళ్ళారు? గీత వెళ్ళింది, చీకట్లో వెళ్ళింది, భవనానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ నూతిలో గొంతులు వినిపించాయి అని చూస్తున్నారు అనుకోండి, ఆయన రచన కాని 4வது మీరు గుర్తుపెట్టచ్చు. అర్థమైందా? కాబట్టి కొన్ని షార్ట్ కట్స్ ద్వారా గుర్తుపెట్టుకునేటువంటి పని మనం చేస్తే గనక మన బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. సో అయితే 1-2 సార్లు ఇవి వినండి. వింటే ఏమవుద్ది? అవి మన బ్రెయిన్ లో స్టాగ్ అవుతాయి అనమాట. లేదనుకోండి మళ్ళీ మర్చిపోతాయి. ఓకే. సో ఇక్కడ తర్వాత ఈయన బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ చాలా మందికి వచ్చింది కాబట్టి మనం ఈయన ఒక్కనే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ బిట్స్ ఏమి లేవు కాబట్టి నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేయండి. అక్కడ కూడా మనకు కావాల్సినవి ఏమీ లేవు. ఏకవచనం బహువచనాలు ఉంటాయి, ఇవి మీకు తెలుసు. కేక కేకలు, కళ కళలు, పిల్ల పిల్లలు, అలాగే అడుగు అడుగులు. ఓకేనా. సో కాబట్టి నేను ఇంకేం చెప్పట్లేదు. మరీ తెలుగు వీక్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వింటానని మళ్ళీ చెప్పాను అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 భాషాంశాలు ఇచ్చారు. ఏంటి ఆ భాషాంశాలు అంటే, ఆ 1వ భాషాంశం ఏంటి అంటే, ఒకటి ఫుల్ స్టాప్. ఏంటి ఫుల్ స్టాప్ అంటే? దీన్ని తెలుగులో ఏమంటాం? పూర్ణ బిందువు లేక పూర్ణ విరామం అని పిలుస్తాం. అంటే పూర్ణము అంటే మొత్తం, పూర్ణము అంటే మొత్తం. ఫుల్ స్టాప్ అనేది ఏంటి అంటే ఒక వాక్యాన్ని మొత్తాన్ని ఆపడానికి, మొత్తంగా ఒక్కసారి ఆపడానికి పూర్ణ విరామం వాడతాం. ఓకేనా. సో అలాగే స్వల్ప విరామం అంటే ఏంటి? నేను స్వల్ప విరామం అంటే ఏంటి? కొంచెం సేపు ఆగి మళ్ళీ మొదలు పెట్టడం. అర్థమైందా? స్వల్ప విరామం, పూర్ణ విరామం. ఏంటి స్వల్ప విరామానికి పూర్ణ విరామానికి ఏంటి అంటే, వాక్యాంత బిందువుని, వాక్యానికి చివరిలో వచ్చే ఈ బిందువుని పూర్ణ విరామం అంటాం. మొత్తంగా ఒకసారి స్టాప్ చేయాలి, అందుకే దాన్ని ఫుల్ స్టాప్ అంటాం. ఓకేనా. ఫుల్ స్టాప్ అంటే మొత్తంగా స్టాప్ చేయాలి. అర్థమైందా? సో కామ అంటే ఏంటి? అది స్వల్ప విరామం. స్వల్ప విరామం అంటే ఏంటి? ఒక్కసారి ఆపి దాన్ని మనం చదవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి చూడండి. తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. ఆపేసాను అంటే ఆపేసిన దగ్గర నువ్వేం చేసావు? ఫుల్ స్టాప్ పెట్టావు.
మరి ఇంకా నేను చదువుతున్నాను ఆపి ఆపి చదువుతున్నప్పుడు కామా పెట్టాం. సో ఇక్కడ మీరు కామా అంటే ఏంటో స్వల్ప విరామం అని గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ స్టాప్ అంటే పూర్ణ బిందువు లేక పూర్ణ విరామం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ బావిలో నీళ్ళు అనేటువంటి కథ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి నా బాల్యం, ఆ పాఠం పేరేంటండి? నా బాల్యం. ఈ బాల్యం పాఠం రాసినటువంటి కవి కూడా ఉంటారు. సో ఈ బాల్యం ఏంటి అంటే ఒకప్పుడు ఆయన చిన్నతనంలో జరిగినటువంటి నాజర్ గారి యొక్క ఈ మొత్తం స్టోరీని ఒకరు రాసి చూపించారు. ఇదే ఈ నాజర్ గారి కథ. ఓకేనా? సో ఇక్కడ ఈ నాజర్ గారి కథ ఏమైతే ఉందో ఈ కథని ఎవరు రాశారు? ఆయన రాసుకోవాల. నాజర్ గారి యొక్క ఆత్మకథని లేక స్వీయ చరిత్రని ఆయన రాసుకోవాలా. ఎవరు రాశారు అంటే అంగడాల రమణమూర్తి గారు రాశారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ షేక్ నాజర్ అనేటువంటి వ్యక్తి ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లాలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు మస్తాను, తల్లి పేరు బీనాబీ. అయితే ఈయన పల్నాటి యుద్ధం అన్ని గుర్తుపెట్టుకుని ఎన్ని నాటకాలు కూడా మనం గుర్తుపెట్టేస్తాం. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యుడు, అలాగే బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు, ఇలాంటి సమకాలీన అంశాలకు ఏం తయారు చేశారంటే ఈయన బుర్ర కథలు. ఓకేనా? నాజర్ గారు అనే పేరు మీకు బ్రెయిన్ లోకి రాగానే మీకు బుర్రలోకి ఏం రావాలంటే బుర్ర కథ అని రావాలి. నాజర్ గారి పేరు మీకు రాగానే మీ కథలో మీ బుర్రలోకి ఏం పేరు రావాలి? బుర్ర కథ అనే పేరు రావాలి. ఓకేనా? సో ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది 1986లో. ఆయన 1997లో మరణించారు. అయితే ఆయన జీవిత కథను ఆయనే చెప్పుకుంటున్నట్టుగా, ఇంతకీ ఆయన రాసుకోవాలి ఆయన జీవిత కథ. ఆయన పక్కనే ఉండి మొత్తం చూసినట్టుగా రాసిన వ్యక్తి ఎవరు అంటే అంగడాల రమణమూర్తి గారు. మొత్తం ఆయన పక్కనే ఉండి చూసినట్టుగా ఆయన కథ రాశారు. ఎవరి కథ ఇది? నాజర్ గారి స్వీయ చరిత్ర. ఎవరు రాశారు ఇది? అంగడాల రమణమూర్తి గారు రాశారు. దీనికి ఏం పేరు పెట్టారు? పింజారి. 3 వచ్చినాయి ఇప్పటికి. ఒకటి శ్రీశ్రీ గారి ఆత్మకథ, ఏంటండి? అనంతం. వెరీ. రెండోది ఏంటిది? దాశరథి కృష్ణమాచార్య గారు, ఆయన యొక్క స్వీయ చరిత్ర ఏంటి? యాత్రా స్మృతి. మరి మూడోది ఏంటి? ఈ స్వీయ చరిత్రని ఈయన రాసుకోలేదు, అంగడాల రమణమూర్తి గారు రాశారు. మరి దాని యొక్క పేరేంటి అంటే పింజారి. మొత్తం 3 ఆత్మకథలు. ఒకటి వచ్చేసరికి అనంతం, 2 యాత్రా స్మృతి, 3 వచ్చేసరికి పింజారి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా బిట్స్ ఉన్నాయేమని చూడండి. ఏమీ ఉండవు. ఓకేనా? నేను లేవు అన్నానంటే మీరు చూడక్కర్లా ఆ పేజీని, అనవసరం అన్నమాట, టైం వేస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొండపల్లి బొమ్మ గురించి ఇక్కడ మనకి 3-4 బిట్లు ఉంటాయి. ఏంటి ఆ కొండపల్లి బొమ్మ అంటే, కొండపల్లి బొమ్మ అనేటువంటిది దేంతో తయారు చేస్తారు? పొనికి కర్ర. ఓకేనా? ఏ కర్రతో తయారవుతుంది అంటే పొనికి కర్రతో తయారవుతుంది. అలాగే ఈ కర్రని మొత్తం బొమ్మగా మలచడంలో చేసినటువంటి వ్యక్తులు ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంట? రాజస్థాన్ నుంచి వచ్చారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కడ స్థిరపడ్డారు అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి అనేటువంటి ఒక ఏరియాలో, కొండపల్లి కోట కూడా ఉంటుంది అక్కడ, ఈ కొండపల్లి ఏరియాలో స్థిరపడ్డారు. వీళ్ళు తయారు చేసేటువంటి బొమ్మలనే కొండపల్లి బొమ్మలు అంటారు. ఓకేనా? అయితే ఆ కొండపల్లి బొమ్మలు రకరకాల షేపుల్లో, రకరకాల రంగుల్లో చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఆ విషయాన్ని ఇక్కడ నాకు ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఏంటి ఇందులో బిట్స్ ఏంటి? కొండపల్లి బొమ్మలు వేటితో తయారు చేస్తారు? పొనికి, ఆ కర్రతో తయారు చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ నుంచి వచ్చారు. మరి వీళ్ళు ప్రజెంట్ ఎక్కడ స్థిరపడ్డారు? కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడ్డారు. ఓకే, ఇంతే. ఇక్కడ అంతకు మించి బిట్స్ ఏం లేవు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పర్యాయ పదాలు, నానార్థాలు. ఇక్కడ మనం చూసుకుంటే గుంజ అనే దాన్ని ఏ పేర్లతో పిలుస్తారు? గుంజని రాట అంటారు, నెట్టాడు అంటారు, స్తంభం అంటారు. రాటనే గుంజని ఏమంటారండి? రాట. కొన్ని ఏరియాల్లో దాన్ని పిలిచేటువంటి ఆ విధానం వేరే వేరేగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక చిన్నాన్నని బాబాయ్ అంటాం, పినతండ్రి అంటాం, చిన్నబ్బ అంటాం, చిన్నాయన అని పిలుస్తారు. ఈ 4 కూడా ఎవరికి అంటే చిన్నాన్నకే. అలాగే అన్నమన్న, కూడన్న, మెతుకులన్న బొవ్వే. ఓకేనా? కాబట్టి బొవ్వకి అన్నము, కూడు, మెతుకులు. గుంజకి రాట, నెట్టాడు, స్తంభము. చిన్నాన్నకి బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. ఈ 4 పేర్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకాలు ఆశ్చర్యార్థకాలు. ఏంటి ప్రశ్నార్థకం క్వశ్చన్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏదైనా సరే ఒక క్వశ్చన్ ఇంగ్లీష్ కాదు కదండి, ఏది, ఏమిటి, ఎలా, ఎందుకు, ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఇక్కడ మనం ఏమంటాము అంటే ప్రశ్నార్థకం అంటాం. ఏమంటాం? ప్రశ్నార్థకం అంటాం. అదే మరి గనక ఒకదాని చివర అబ్బా ఎంత అందంగా ఉందరా, అబ్బా ఏం బాగుందిరా, సూపర్ ఉందరా అన్నప్పుడు అబ్బా, అమ్మో, అయ్యో ఇలాంటి ఆశ్చర్యపోయేటువంటి పదార్థాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ పదాల పక్కన పెట్టేటువంటి దాన్ని ఆశ్చర్యార్థకం అంటాం. ఏమంటాం? ఆశ్చర్యార్థకం. ప్రశ్నార్థకం అంటేనేమో ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు, అర్థమైందా, ఎప్పుడు వస్తావు, ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఏ క్వశ్చన్ కైనా సరే ఆటోమేటిక్ గా మనం పెట్టేది ప్రశ్నార్థకం. మరి ఆశ్చర్యపోయేటప్పుడు మనం పెట్టేదాన్ని ఆశ్చర్యార్థకం అంటాం. సో ఇక్కడ ఈ గుర్తులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మనకి ఒక కవి గురించి ఇచ్చారు. ఎవరు ఈయన అంటే మంచాళ జగన్నాథరావు గారు. ఈ మంచాళ జగన్నాథరావు గారి గురించి ఎటువంటి ఇది లేదు. ఇక్కడ మనకు ఓన్లీ ఏమొచ్చింది అంటే ఓ పాప గురించి ఇచ్చారనమాట. అంటే పాపాయి చదువు ఆల్రెడీ ఆడపిల్లలు చదవాలి ఎదగాలనేటువంటి దాంట్లో సమగ్ర శిక్ష ఉంది కాబట్టి ఇక్కడ బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు అని ఒక పాట ఇవ్వడం జరిగింది. దీన్ని రాసింది ఎవరు అంటే మంచాళ జగన్నాథరావు గారు. ఈయన చూసుకుంటే ఇక్కడ మనకి ఈయన గురించి ఏం లేదు, కాకపోతే చిన్న బిట్ ఏంటి అంటే ప్రసిద్ధ వాగ్గేయకారులు మనకు తెలుసు అన్నమయ్య గారు కానీ ఇలాంటి వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాగ్గేయకారుల యొక్క కృతులకు స్వరరచన చేశారు అనమాట. ఎవరు? మంచాళ జగన్నాథరావు గారు. ఓకేనా? సో నెక్స్ట్ ఒక కథ ఇచ్చాడు. కథ తర్వాత మనకు తెలిసిందే, కథతో అంతమైపోద్ది. పొడుపు విడుపు అనేటువంటి పాఠం వచ్చింది. పాఠంలో మనకి ఏమున్నాయి అంటే ఇక్కడ మనకి పొడుపు కథలు ఇచ్చారు. పొడుపు కథల్లో మనకి ఇంపార్టెంట్ చెప్పేస్తాను ఇక్కడే. ఏంటి అంటే వెండి గొలుసు వెయ్యటమే గాని తీయలేము. ఏంటి? వెండి గొలుసు వెయ్యటమే గాని తీయలేము. దీనికి చాలా మంది ఆన్సర్ చెప్తారు, కానీ చివరికి ఫైనల్ అయినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ముగ్గు. వెండి గొలుసులాగా అలంకరిస్తాం కానీ అంటే ముగ్గు ఆ వెండి గొలుసు వేయగలం కానీ తీయలేమట. సో అది ఇక్కడ అది ఇవ్వటం జరిగింది. తర్వాతది నెక్స్ట్ది ఏంటి అంటే తీసే కొద్దీ పెరుగుద్ది అనేది ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ది ఒకసారి చూడండి. ఇక్కడ తీసే కొద్దీ పెరిగేది ఏమిటి ఏంటండి? తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అని అడుగుతాడు. తీసే కొద్దీ పెరిగేది ఏంటంట? గొయ్యి. ఆన్సర్ తీసే కొద్దీ పెరిగేది గొయ్యి. ఓకేనా? తర్వాత 100 చిలకలకు ఒకటే ముక్కు. ఏంటండి? 100 చిలకలకు ఒకటే ముక్కు అంట. ఏంటి ఆ 100 చిలకలకు ఒకటే ముక్కు? ద్రాక్ష పళ్ళ గుత్తి. అర్థమైంది? అందులో ఉండే 100 పళ్ళకి ఒకటే కాడ ఉంటదంట. అందుకని 100 చిలకలకు ఒకటే ముక్కు అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. పచ్చ చొక్కా వాడంట చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అంట. ఏంటా చొక్కా విప్పుకోవడం ఏంటి అంటే అరటిపండు తొక్క తీసి నూతి అంటే ఏంటి? మన నోటిలో పడ్డాడంట. కాబట్టి ఇక్కడ పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అని చెప్పారు. ఓకేనా? ఇక తర్వాత ఇంట్లో కలి ఒంట్లో కలి అంట. ఇంట్లో కలి ఒంట్లో కలి. ఇంట్లో ఏంటంట? రోకలంట. ఇంట్లో రోకలి, ఒంట్లో ఏంటంట? ఆకలి. ఇంట్లో కలి ఒంట్లో కలి. సో ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గొలుసు కట్ట ఆట అని చెప్పేసి ఆడతారు వాళ్ళు. అంటే వరుసగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏటికి. ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము అని అడుగుతా వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇక ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆ కవి గురించి రావడం జరిగింది. ఆ కవి పేరు చింతా దీక్షితులు గారు. ఏంటంటే ఆ కవి పేరు చింతా దీక్షితులు గారు. సో ఈ చింతా దీక్షితులు గారు చూసుకుంటే మనకి ఇక్కడ ఈయన గిరిజనులు సంచార తెగల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. గుర్తుపెట్టుకోండి, చింతా దీక్షితులు గారు గిరిజనులు అంటే ట్రైబల్స్ గురించి మొట్టమొదటిసారిగా వాళ్ళ గురించి కథలు రాసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే తెలుగులో అది చింతా దీక్షితులు గారు అనమాట. ఈయన రాసినటువంటివి ఏంటి అంటే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. ఏంటండి?
ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే శబరి ఓకేనా, శబరి ఏకాదశి రోజు లక్క పిడతలు తీసుకొని మావటి దగ్గరకు వెళ్ళింది. మావటి అంటే ఏనుగును తోలేవాడిని మావటి అంట, ఏనుగుని నడిపేవాడిని, ముందుకు నడిపేవాడిని ఏమంటారు? మావటి అంటారు. ఓకేనా? సో శబరి ఏకాదశి రోజు ఏం చేసింది? లక్క పిడతలు తీసుకొని మావటి దగ్గరికి వెళ్ళింది. ఓకేనా? అంతే, మనకు అన్ని వచ్చేస్తాయి. శబరి ఆయన రాసిందే. ఏకాదశి రోజు వెళ్ళింది శబరి. మరి లక్క పిడతలు తీసుకెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? మావటి దగ్గరికి వెళ్ళింది. అందులో ఉన్నటువంటి వటీరావు కథలు. ఓకేనా? సో ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. తర్వాత మనకి ఇక్కడ మామూలుగా క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ద్విత్వాక్షరాలు ఇవి మనకు తెలుసు కదా. సో తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు, ఇవన్నీ మనం చిన్నప్పుడే చదివేసుకున్నాం. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగ నుండు. దాని తర్వాత పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు, సూర్యుడు చంద్రుడు. ఓకేనా? ఇక దాని తర్వాత మనకి ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ మనకు అడుగుతాడు, వినడానికి ఉపయోగపడేవి ఏంటి అంటాడు. చెవులు. మరి నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి ఎండలు, అలాగే పక్షులకు ఉండేవి ఏంటవి? పక్షులకు ఉండేవి రెక్కలు, పిల్లలకు ఇష్టమైనవి ఆటలు, జ్వరం వస్తే వేసుకునేవి మందులు. అంటే మమ్మల్ని రాయమంటాడు. చెప్పాం కదా, సృజనాత్మకత ఉంటుంది దీంట్లో. అంటే సొంతంగా పిల్లల్ని ఒక 2 తయారు చేయమని అనమాట. వాడి ఇష్టం వచ్చినవి వాడు చెప్తాడు. సో మనం ఇక్కడ మన ఇష్టం వచ్చినవి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ దాని తర్వాత తీయని జంతువును నేను, ఇవన్నీ వాడు ఇస్తాడు. మనకు అవసరం లేదు అవన్నీ కూడా. సరే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి నామవాచకాలు ఇచ్చారు. ఏంటి నామవాచకం అంటే? పేర్లకు సంబంధించినవి ఏదైనా సరే. శ్రీను, గణపతి, రాజు పేర్లే. పెన్నుని పెన్ అనే అంటాం, పుస్తకాన్ని పుస్తకం అని అంటాం, పెన్సిల్ని పెన్సిల్ అనే అంటాం. దాన్ని ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరు ఉన్నటువంటిది ఖచ్చితంగా అది నామవాచకం అవుతుంది. జామ చెట్టుపై రామచిలక ఉంది, పావురం ఉంది. సో ఇక్కడ నామవాచకాలు ఇచ్చి మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయమని చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకుంటే దాని తర్వాత ఒక పాట ఇచ్చారు. ఏంటది? చందమామ. అందమైన చందమామ, అందరాని చందమామ. ఈ పాటని ఎవరు రాశారు? నండూరి రామ్మోహన్ రావు గారు ఈ పాటను రాయటం జరిగింది. ఈయన బాలగేయాలు అనేకమైనటువంటివి రాశారు. అందులో అత్యంత గొప్పది ఏంటి అంటే హరివిల్లు. ఈయన పిల్లల గురించి రాసినటువంటి బాలగేయాల్లో గొప్పది ఏంటి అంటే హరివిల్లు. ఈ హరివిల్లు ఎవరిది అంటే నండూరి రామ్మోహన్ రావు గారిది అన్నమాట. అలాగే ఈయన నరావతారం విశ్వరూపం అనేటువంటి సైన్స్ ని సులభత శైలిలో అర్థం చేయడం కోసం రాసినటువంటివి నరావతారం, విశ్వరూపం. గుర్తుపెట్టుకోండి, సైన్స్ కోసం ఆయన రాసినవి ఏంటి అంటే నరావతారం, విశ్వరూపం. ఓకేనా? సో ఈ 2 కూడా. అలాగే విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించినటువంటి టామ్ సాయిర్, హ్యాకెల్ బెరిఫిన్. గుర్తుపెట్టుకోండి, మార్క్ ట్వైన్. ఇందాక మనకి లియో టాల్స్టాయ్ వచ్చారు, అవునా? అన్నా కెరెనినా. అలాగే యుద్ధము శాంతి గురించి చెప్పుకున్నాం అక్కడ. సో ఇక్కడ ఇంకొక కవి ఎవరు అంటే మార్క్ ట్వైన్. ఈ మార్క్ ట్వైన్ రాసినటువంటివి ఏంటి అంటే టామ్ సాయర్, అలాగే హాకల్ బెరిఫిన్. ఓకేనా? హాకల్ బెరిఫిన్. ఈ 2 ఈయన ఏం చేశాడు? అనువాదించాడు. ఈయన నండూరి రామ్మోహన్ రావు గారు ఏం చేశాడు అంటే ఈ 2టిని అనువదించారు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మార్క్ ట్వైన్ రాసినటువంటి టామ్ సాయర్ ని, హ్యాకల్ బెరిఫిన్ ని ఈయన అనువదించారు తెలుగు భాషలోకి. అలాగే ఆయన రాసినటువంటివి వేరేవి ఏంటి అంటే విశ్వదర్శనం, అక్షరయాత్ర. మరి సైన్స్ మీద రాసినవి ఏంటి అంటే నరావతారం, విశ్వరూపం. మరి ఆయన బాలల మీద రాసింది ఏంటి అంటే హరివిల్లు. గుర్తుపెట్టుకోవాలి, దానికే గుర్తుపెట్టుకోవాలి. అన్ని కలిపి క్లమ్జీ చేశారు అనుకోండి, మీకు ఉన్నది పోద్ది, రెండోది పోద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకుంటే మేమే మేకపిల్ల అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఈ మేకపిల్ల కథ ఒకటి ఉంటది. అంటే అందరికీ సాయం చేయాలి, సాయం చేయకపోతే నీకు ఎవడో సాయం చేయడం అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి జరగడం జరిగింది.
సో ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో పదాల్లో ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, కాగు అంటే మనం ఏమనుకుంటాం, కాయటం అనుకుంటాం, కానీ కాగు అంటే పెద్ద బిందె అని అర్థం. ఓకేనా, కాగు అంటే తెలుసు కదా, నీళ్ళు కాగుతున్నాయి అంటాం. సో కాగు అంటే ఏంటి అంటే పెద్ద బిందె అని అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కథ దేని నుంచి వచ్చింది అంటే మేమే మేకపిల్ల అనేటువంటిది ఆర్ శకుంతల గారు రచించినటువంటి చందమామ కథ నుంచి తీసుకున్నారు. బాపట్లకు చెందినటువంటి ఆర్ శకుంతల గారు రాసినటువంటి చందమామ కథ నుంచి తీసుకున్నారు. దేన్ని? ఈ కథని, మేమే మేకపిల్లని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ రెక్కలేమని అడిగితే కూరగాయలన్నీ, పైకి వెళ్ళాక పక్షులు పొడుస్తాయి, దాంతో దెబ్బకన్నీ మాకు ఉద్రబాబు రెక్కలు అని చెప్పి బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ భ్రమక పదాలు ఏంటండి? భ్రమక పదాలు గుర్తుపెట్టుకోవాలి. భ్రమక పదాలు అంటే ఏంటి అంటే అట్నుంచి చదివినా ఇట్నుంచి చదివినా, కుడివైపు నుంచి ఎడం వైపు చదివినా, ఎడం వైపు నుంచి కుడివైపు చదివినా ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఒకేలా ఉంటాయి కూడా. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏంటండి భ్రమక పదాలు అంటే ఏంటి? జలజ, మిసిమి, ముత్యము, కిటికీ ఇలాంటివన్నీ కూడా భ్రమక పదాలుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గోడకు కొట్టేవి మేకులు, పశువులకు వేసేది మేత, భవనానికి మరో పేరు మేడ, పొలం దున్నడానికి ఉపయోగించేది అరక, పక్షిని పెట్ట, చెక్కతో చేసేది బల్ల. సో ఇక్కడ మనకి దానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. సో ఆ మేక మారిపోయిన తర్వాత సృజనాత్మకత అనమాట, సొంతంగా పిల్లోడు రాయాలి. ఇక్కడ మారిపోయింది అనమాట, మారిపోయిన మేక అందరికీ సాయం చేస్తా ఉంటుంది. సో అది ఇక్కడ మీరు ఇక్కడ చూడాల్సి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సర్వనామాలు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూజ్ ప్రొనౌన్. ఇక్కడ మనం నామవాచకానికి బదులుగా వాడేటువంటి దాన్ని సర్వనామము అని పిలుస్తాం, అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లత అనేది నామవాచకం, అతను సర్వనామం, ఆమె సర్వనామం, వీరు సర్వనామం, రాజు నామవాచకం, చిలుక నామవాచకం, అది సర్వనామం, చెట్టు నామవాచకం, వారు సర్వనామం, ఇతను సర్వనామం, మేము సర్వనామం, వనజ నామవాచకం, బడి నామవాచకం, నేను సర్వనామం, నీవు సర్వనామం, మనం సర్వనామం. సో అంటే పేరుకు బదులుగా మనం వాడేటువంటి వాటిని సర్వనామం అని పిలుస్తాం. ఓకేనా. సో ఇక్కడ అది ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే కందుకూరి రామభద్రరావు గారు. కందుకూరి రామభద్రరావు గారు ఏం రాశారు? మీరు పాఠం పేరు గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకునేటప్పుడు పాఠం పేరు, ఆ పాఠం రాసినటువంటి వ్యక్తి పేరు, ఆయన రాసినటువంటి బుక్స్, ఆయన స్వీయ చరిత్ర, ఇలా 4 గళ్ళు కొట్టుకొని రాసుకుంటే మీ బిట్టు ఒక్క బిట్టులో పోదు. అర్థమైందా? అదే మీరు కనుక ఇలా రాసుకోకుండా ఏదో చదువుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళాక సుమారు మొత్తం మీద ఎంతమంది కవులు వస్తారు? ఒక పాఠానికే మీకు ఎంతమంది వచ్చారు, ఒక టెక్స్ట్ బుక్కే ఎంతమంది వచ్చారు అనుకోండి, మీకు మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ అయ్యేసరికి ఎంతమంది వస్తారు? ఒక 60 మంది 70 మంది వస్తారు. అసలు మీకు ఏం గుర్తుంటది? ఆ పేరే మర్చిపోతారు మీరు. కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్. ఈ క్లాస్ లో ఎవరు వచ్చారు? 3rd క్లాస్ లో మనకి ఎంతమంది వచ్చారు, 4th క్లాస్ లో ఎంతమంది, రోజు ఒకసారి చూడండి. చూస్తే పెద్ద విషయం ఏం కాదు. కవుల యొక్క పరిచయాలు గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుగు తోట అనేటువంటి దాన్ని ఎవరు రాశారు అంటే కందుకూరి రామభద్రరావు గారు రాశారు. తెలుగు తోటను రాసింది ఎవరండి? కందుకూరి రామభద్రరావు గారు. ఈయన లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి రాశారు. ఏం రాశారండి ఈయన? లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లేత గేయం అని పెట్టుకోండి. ఈయనకి కోడ్ ఏంటి అంటే లేత గేయం. ఏంటి లేత గేయం ఏంటి అంటే లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఓకేనా. సో ఈ అన్ని కూడా ఎవరు రాశారు అంటే కందుకూరి రామభద్రరావు గారు అనమాట. ఓకేనా, కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ కథ వచ్చింది. కథ తర్వాత మళ్ళీ మనకు ఒక పాఠం వచ్చింది. ఆ పాట ఏంటి అంటే పద్య రత్నాలు. సో పద్యాలు మీ అందరికీ తెలుసు. దీంట్లో ఇంపార్టెంట్ గా ఉండే ఏంటి అంటే ఈ పద్యాల్లో మనకి ఏదైనా మనకి కొంత కష్టంగా ఉండేటువంటి పదాలు అవి మాత్రమే మనం ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ పాట మీ అందరికీ తెలుసు, అనగననగరాగ మతిశయిల్లుచునుండును. కాబట్టి ఇది మనకి ఈజీ.
కాబట్టి మనకి ఇందులో మనం ఏం మర్చిపోయారు, చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ధర అంటే ఏంటి? ధర అంటే భూమి, నేల, ధరిత్రి కూడా ఉంటుంది. ధరిత్రి, ఓకేనా? ఏంటి? భూమి, నేల, ధరిత్రి, ఓకేనా? ఇలా అని కూడా అంటారు, ఇలా, ఓకేనా? ఇవన్నీ కూడా దేనికి అంటే ధర అంటే భూమి, నేల, ధరిత్రి, ఇలా అని దీనికి అర్థాలు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ శబ్ద చేయము. శబ్దము అంటే పదము, శబ్ద చేయము అంటే పదాల యొక్క సమూహము, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట, ఓకేనా? శబ్ద చేయము అంటే ఏంటి అంటే పదాల సమూహము, ఓకేనా? సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత మర్మము అంటే ఏంటి అంటే మర్మము ఏంటండి? మర్మము అంటే సారము, భావము, రహస్యము. సారము, భావము, రహస్యము, 3 ఉన్నాయి అన్నమాట, ఒకటి కాదు, ఓకేనా? ఏంటి? మర్మము అంటే సారము, భావము, రహస్యం, 3టికి 0 వచ్చింది, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక పద్యం చూసుకుంటే ఇక్కడ మనకి ఆ పద్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కమలాప్తుడు అంటే ఎవరని అడుగుతారు. కమలాప్తుడు, కమలము అంటేనేమో తామర పువ్వు, కమలాప్తుడు అంటే కమల పువ్వులకి అంటే ఆ కమలమునకు మిత్రుడు. ఎవరు ఆ కమలమునకు మిత్రుడు? తామరలకు మిత్రుడు ఎవరు? సూర్యుడు, ఓకేనా? కాబట్టి కమలాప్తుడు ఎవరు అంటే సూర్యుడు. రశ్మి, రశ్మి అంటే ఇక్కడ జబర్దస్త్ లో రశ్మి కాదు, ఓకేనా? సూర్య రశ్మి అని పిలుస్తాం కదా, సో ఆ రశ్మి అన్నమాట, ఓకేనా? ఈ రశ్మి అంటే ఏంటి అంటే కిరణము, వేడి అని అర్థం, ఓకేనా? సూర్య రశ్మి అంటే సూర్యుని యొక్క కిరణము లేక సూర్యుని యొక్క వేడి అని అర్థం, ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్రావము అంటే కొండ. గ్రావము అంటే కొండ. మావటివాడు అంటే ఏనుగును నడిపించేవాడు, ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. మహి అంటే భూమి. ఇందాక మనం చూడండి భూమి దగ్గర ఎన్ని వచ్చినాయి? మహి అంటే నేల, ధరిత్రి, భూమి అని వచ్చిందా? అంటే మహి కూడా దీంట్లోకే వస్తుందిగా. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాసుకోవాలి. భూమి, నేల, ధరిత్రి, ఇలా, మహి, ఇవన్నీ ధర, అర్థమైన ధర, ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి అడిగేటువంటి దాంట్లో వితరిణి ఏంటి? వితరణి. చూడండి, వితరణి అంటే దానం చేసే వాళ్ళని వితరణి అంట, అర్థమైందా? మనం చూస్తూ ఉంటాం కదా, వితరణ చేసిన వాళ్ళు, ఈ రోజు అన్న వితరణ చేసిన వాళ్ళు అంటూ ఉంటాం, అంటే దాత, దాత. తర్వాత అంబోధి, అంబోధి అంటే సముద్రము. అంబోధి అంటే ఏంటండి? సముద్రము. తర్వాత నెక్స్ట్ చూడండి, అర్చన అంటే పూజ, సేవ. అర్చన అంటే ఏంటి? పూజ, సేవ. అర్చన అంటే పూజ, సేవ. అలాగే ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు, మనకు బాగా నచ్చే మాటలు. చెలిమి కాండ్రు అంటే స్నేహితులు, ఇది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ మనకి కవులు, ఇందులో వీళ్ళు చేసినటువంటి చూసుకోండి. ఇక్కడ కవుల్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి వేమన అనే మకుటం, వేమ అనే మకుటం, వినుర వేమ అనే మకుటం వచ్చింది అనుకోండి, అది దేనికి సంబంధించింది? వేమన శతకానికి సంబంధించింది. వినర వేమ, ఓకేనా? విశ్వదాభిరామ వినుర వేమ అని వచ్చింది అనుకోండి, అర్థం ఏంటి అంటే ఇది వేమన గారు రాసినటువంటి పద్యాలు. 17-18 శతాబ్దాల మధ్యకాలం. ఈయన కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు అనేది చూసుకుంటే కడప జిల్లాలో పుట్టారని తెలుసు, కానీ ఎక్కడ పుట్టారో ఇప్పటిదాకా తెలియదు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి ఎక్కడ ఉంది అంటే అనంతపురం జిల్లాలో కదిరిలో కటారుపల్లెలో ఉంది, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే బద్దెన. ఈయన బద్దెన సుమతి శతకానికి ఫేమస్. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 13వ శతాబ్దం అలాగే 17-18వ శతాబ్దం గుర్తుపెట్టుకోండి. 17-18లో మనకి ఇద్దరు వస్తారు, గొవ్వల చెన్నడు, వేమన గారు. గొవ్వల చెన్నడు రాసినటువంటిది గొవ్వల చెన్నా శతకం. గొవ్వల చెన్నా శతకం. ఈయన మరి కడప జిల్లాలోని రాయచోటి. ఈయన కూడా కడప, ఈయన కూడా కడప. ఈయన 17-18, ఈయన 17-18. ఈయన మరి గొవ్వల చెన్న శతకం రాస్తే ఈయనేమో వేమన శతకం రాశారు, అంతే తేడా, ఓకేనా? కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, మీ అందరికీ తెలుసు. ఈయన రచనలు వచ్చేసరికి అన్నిటికీ శ్రీ ఉంటది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు అన్నిటికీ చివర ఏముంటది? శ్రీ. విజయశ్రీ,
ఉదయశ్రీ, కరుణశ్రీ ఇవన్నీ కూడా ఎవరిది అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు అని గుర్తుపెట్టుకోండి. మరి ఈయన గుంటూరు జిల్లా పెదనందిపాడు కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఇక దువ్వూరి రామిరెడ్డి గారు, ఈయన చూసుకుంటే ఈ నెల్లూరు జిల్లా. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే 4 ఉన్నాయి ఈయన రాసినవి. ఇవి మనం చూసుకుంటే ఇందులో కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల అంటే చూడండి, ఇక్కడ కృషివలుడు అంటే బాగా కష్టపడేవాడు. జలదాంగన అంటే అంగన అంటే స్త్రీ. ఓకేనా, సో జలము అంటే వాటర్. అలాగే గులాబీ తోట అంటే మీ అందరికి తెలిసింది. పానశాల అంటే త్రాగేటువంటి ప్లేస్ అన్నమాట. ఓకేనా, మధువు అని అమ్మేవాళ్ళు ఒకప్పుడు, సుర, మధువు వీటిని తాగేటువంటి ప్లేసెస్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే పానశాల. ఈరోజు మద్యపానశాల అంటున్నాం కదా, సో ఇలాగే అప్పుడు పానశాల ఉండేదన్నమాట. ఓకేనా, సో కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల ఈ 4 కూడా దువ్వూరి రామిరెడ్డి గారి రచనలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏది అంటే సుభద్రా కళ్యాణం గురించి తాళ్లపాక తిమ్మక్క గారు రాశారు. అది ఇక్కడ మనకి ఇచ్చాడు. తాళ్లపాక తిమ్మక్క గారు ఎవరు అంటే తెలుగులో మొదటి తెలుగు కవయిత్రి ఎవరు? కవయిత్రి ఎవరు అంటే జెంట్స్ ఉన్నారు, కవులు ఉన్నారు, కానీ కవయిత్రుల్లో తెలుగులో ఫస్ట్ ఎవరు అంటే తాళ్లపాక తిమ్మక్క. ఓకేనా, సో ఈయనెవరు? తాళ్లపాక అన్నమాచార్యులు గారి భార్య. ఈమె అసలు పేరేంటి? తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక తిరుమలమ్మ అనేటువంటి ఆవిడ మరి పెళ్ళైన తర్వాత తాళ్లపాక తిమ్మక్కగా మారి సుభద్రా కళ్యాణం రాసినారు. అయితే ఈ సుభద్రా కళ్యాణం ఏంటి అంటే తేట తెలుగు పదాలతో ఉంటుందట, అందుకనే ఎక్కువ మంది ప్రశంసలు పొందింది. కాబట్టి ఈ సుభద్రా కళ్యాణం అనేటువంటి దాన్ని ఎవరు రాశారు అంటే తాళ్లపాక తిమ్మక్క గారు రాశారు. ఈమె ఎవరి భార్య అంటే తాళ్లపాక అన్నమాచార్యులు గారి భార్య. ఈవిడ అసలు పేరేంటి అంటే తాళ్లపాక తిరుమలమ్మ. ఈవిడ పదాలు ఎలా ఉంటాయి అంటే తేట తెలుగు పదాలు ఉంటాయి, అంతే ఇక్కడ ఇందులో బిట్లు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ సృజనాత్మక కృత్యం ఉంటుంది. ఆ కృత్యం తరువాత మళ్ళీ మనం అందమైన పాట. సో ఇక్కడ చూడండి, క్రియాపదాలు. క్రియాపదాలు అంటే వెర్బ్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక పని గురించి మనకి చెప్పేటువంటి వాటిని ఏమంటాము? క్రియాపదాలు అంటాం. సో ఈ క్రియాపదాలు ఏంటి చూడండి, చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, గీసింది అన్నీ కూడా చేసేటువంటి పనులు కాబట్టి వీటిని మనం క్రియాపదాలు అని పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మరి నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మనకి అందమైన పాట. ఆవు పాల వంటిది అందమైన పాట. సో ఇక్కడ ఈ అందమైన పాట అనేటువంటి దాన్ని రాసింది ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం గారు రాశారు. సో ఈ జీవి సుబ్రహ్మణ్యం గారు ఏంటి స్పెషల్ అంటే ఈయన తెలుగు నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. విమర్శలు చేసేవాళ్ళు ఉంటారనమాట. అంటే ఎవరైనా ఒక దాన్ని రాస్తే దానిలో ఇలా ఎందుకు రాసావు నువ్వు అని అడిగేవాళ్ళు ఉంటారు. సో దాన్నే ఇక్కడ సాహిత్య విమర్శ అంటారు. ఈయన రాసినవి ఏంటి అంటే వీరరసము, రసోల్లాసం రెండు గుర్తుపెట్టుకోవాలంటే మీరు వీరరసం గుర్తుపెట్టుకుంటే చాలు, దీంట్లోనే ఉన్నాయి వీరరసము, రసోల్లాసం. ఓకేనా, కాబట్టి సుబ్రహ్మణ్యం గారు వీరరసం ఎక్కువ అనమాట. జీవి సుబ్రహ్మణ్యం గారికి వీరరసం ఎక్కువ. సో వీరరసంలో 2 ఉన్నాయి. ఒకటి వీరరసం, వీర అంటే వీరరసం, రసం అంటేనేమో రసోల్లాసము. ఓకేనా, సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కథ ఇచ్చారు. కథ తర్వాత దిలీపుని కథ. దిలీపుని కథ అంటే దిలీప మహారాజు అనేటువంటి ఒక పురాణ కథ ఇస్తారు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఏంటంటే దిలీపుడు అనేటువంటి వ్యక్తి మరి ఇక్కడ దిలీపుడు గుర్తుపెట్టుకోండి. ఈ దిలీపుని యొక్క కుమారుడే రఘునందనుడు. ఓకేనా, రఘు మహారాజు. సో ఈ రఘు మహారాజు పేరు మీదుగానే ఏ వంశం ఏర్పడింది అంటే రఘువంశం ఏర్పడింది. ఈ రఘువంశంలో గొప్పవాడు ఎవరు అంటే శ్రీరాముడు. ఓకేనా, ఇందులో బిట్లేంటమ్మా దిలీపుని కథ ఉంటుంది, చదువుకోండి. దాని తర్వాత ఇందులో ఈ దిలీప మహారాజు యొక్క కుమారుడు ఈయన
మరి ఈయనకి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు రఘు మహారాజు. ఆయన పేరు మీదగానే రఘువంశం అనేటువంటిది ఏర్పడింది. ఆ రఘువంశంలో అతి గొప్ప రాజు, గొప్ప మహిమాన్వితుడు ఎవరు అంటే శ్రీరాముడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి ఒక పద్యం ఇస్తారు మీకు. మళ్ళీ ఏంటి ఆ పాట అంటే, మా ఊరి ఏరు చూడ చక్కని ఏరు, మా ఊరి ఏరు ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు అని చెప్పేసి మరి ఇక్కడ ఒక వచన పద్యం ఇవ్వడం జరిగింది. చూస్తే ఆ పద్యంలో ఇంపార్టెంట్ ఏం చూసుకుంటే గుండ్లు. మనం అంటే గుండ్లు అంటే ఏదో అనుకుంటాం, ఏది మనం కొట్టించుకునే గుండ్లు, ఆ గుండ్లు కాదు. గుండ్లు అంటే గుండ్రని రాళ్ళు. గుండ్లు అంటే ఏంటి అర్థం? గుండ్రని రాళ్ళు అని అర్థం. అలాగే రొద అంటే శబ్దం అని తెలుసు మీ అందరికీ. ఓకేనా. తర్వాత పొంగు. పొంగు అంటే ప్రవాహం పెరగటం. దాని తర్వాత ఏరు అంటే నది. దీనిలో ఇవి తప్ప ఇంకెందులో ఇంపార్టెంట్ ఏమీ లేవు. ఇది రాసింది ఎవరు అంటే మధురాంతకం రాజారాం గారు. మధురాంతకం రాజారాం గారు ఎవరు అంటే ఒక టీచర్. అర్థమైందా? ఈయన మరి ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీని అందుకున్నారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్యాలను చిత్రించేటువంటి కవి ఎవరు? మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్యాలను చిత్రించిన కవి ఎవరు అంటే మధురాంతకం రాజారాం గారు. అంతే, ఇక్కడ ఇందులో అంతకుమించి ఆయన మీద బిట్టేం లేదు. ఓకేనా. మానవ సంబంధాలు మధురాంతకం రాజారాం. ఇక తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని ఆప్యాయంగా పిలిచేది ఏది అంటే కృష్ణా నది. ఇది ఎక్కడ పుట్టింది అంటే పడమటి కనుమల్లో మహాబలేశ్వరం దగ్గర పుట్టింది. అక్కడి నుంచి కొండలు కోనలు దాటి శ్రీశైలం ఆనకట్ట, నాగార్జున సాగర్ ఆనకట్ట, ప్రకాశం ఆనకట్ట ఇవన్నీ దాటుకొని 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇవన్నీ కూడా సోషల్లో ఇంపార్టెంటే, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే తెలుగులో కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సో ఎక్కడ పుట్టింది అంటే పడమటి కనుమల్లో ఉన్నటువంటి మహాబలేశ్వరం దగ్గర పుట్టింది. ఏ డ్యామ్స్ ఉన్నాయి దీని మీద అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం డ్యామ్. అలాగే దాని తర్వాత ఎన్ని కిలోమీటర్లు అంటే 1400 కిలోమీటర్లు. ఎక్కడ మరి సముద్రంలో కలవబోతుంది అంటే హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఏమి లేవు నాకు తెలిసి, ఇక్కడైతే ఏమి లేవు దీనిలో కూడా. ఇక దాని తర్వాత మనకి ఏమీ లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈయన మరి ఆకాశవాణిలో పనిచేశారు. మంచి లలిత సంగీత ప్రియుడు అనమాట ఈయన. లలిత సంగీతానికి బాగా ప్రచారం కల్పించారు. మంచి మంచి పాటలు రాశారు. ఏంటది? పాలగుమ్మి విశ్వనాథం గారు రాసిన మంచి పాట పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, తిరిగి రావాలి, పంట్ల చేల గట్ల మీద నడవాలి. సో ఈ పాట రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం గారు. ఓకే. దాని తర్వాత బుద్ధి బలం ఒక కథ. ఆ కథ తర్వాత తొలి పండుగ. మరి తొలి పండుగలో మరి ఇక్కడ ఉగాది గురించి ఇస్తారు. ఆ ఉగాదిలో మనకి ఇక్కడ యుగాది అని అంటారని, తర్వాత ఇక్కడ మనకి 2-3 అంశాలు ఇచ్చారు. దాని గురించి ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే మొదలు అనేటువంటి దానికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. తొలి అన్నా మొదలే, అర్థమైందా? తొలి అన్నా, ప్రారంభం అన్నా, ఆది అన్నా, మొదలు అన్నా ఒకటే. ఓకేనా. కాబట్టి 4 పదాలు గుర్తుపెట్టుకోండి. తొలి, ప్రారంభం, ఆది, మొదలు. ఓకేనా. తర్వాత షడ్రుచులు అంటే 6 రుచులు. పంచాంగం అంటే 5 భాగాలు ఉన్నటువంటి దాన్ని పంచాంగం అంటారు. అలాగే విశేషాలు అంటే కొత్త విషయాలు. ఇక చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఉగాది రోజు ఉగాదిని ఏమంటారు అంటే తెలుగు సంవత్సరాది అంటారు, యుగాది అంటారు. ఈ పండగ 6 రుచులతో ఉంటుంది. షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు. అలాగే పంచాంగంలో పంచాంగము అంటే 5 అంగములు. ఏంటవి 5 అంగములు? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. గుర్తుపెట్టుకోండి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టినే ఏమంటారు అంటే పంచాంగము, పంచ అంగములు అన్నట్టుగా పిలుస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ 60 తెలుగు సంవత్సరాలు. ఓకేనా. 60 తెలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. చదువుకోండి. తర్వాత 12 తెలుగు నెలలు.
ఏంటవి? చైత్రము, వైశాఖము, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. సో ఇవి ఈ 12 నెలలు మన తెలుగు నెలలు అని చెప్తారు. సో ఇవి మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇందులో ఇంకా ఏమి ఇంపార్టెంట్ బిట్స్ ఏమి లేవు. ఏమున్నది అంటే ఇక్కడ మనం చూసుకుంటే సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు తెలుసు మీ అందరికీ. సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు అంటే ఇక్కడ ద్విత్వాక్షరము అంటే ఏది? ఒకసారి ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. కృత్యము సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా? ఒక అక్షరం కింద చూడండి, ఇక్కడ ఒత్తేంటి? అక్షరం ఏమో క, ఒత్తేమో రు, అక్షరం ఏమో త, ఒత్తేమో య. కాబట్టి ఒక అక్షరం కింద వేరొక ఒత్తుంటే, అలా కాకుండా గుర్రము, దీనిలో చూడండి ఏ అక్షరం కింద అదే ఒత్తుంటే దాన్ని ద్విత్వాక్షరము అంటాం. అలా కాకుండా ఒక అక్షరం కింద వేరొక ఒత్తుంటే దాన్ని ఏమంటాము అంటే సంయుక్తాక్షరము అంటాం. అంతే తేడా. మీకు తెలుసు, నేను జస్ట్ చెప్పాను తెలియని వాళ్ళ కోసం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అందాల తోటలో అనేటువంటిది. అందాల తోటలో బాలయే మంది, ఆడగా పాడగా తోడు రమ్మంది. సో ఇక్కడ అందాల తోటలో రాసింది ఎవరు అంటే కస్తూరి నరసింహమూర్తి గారు రాశారు. ఈయన రచించినటువంటి పాపాయి సిరులు. ఏంటమ్మా? పాపాయి సిరులు అనేటువంటి గేయ సంపుటి నుంచి రాయబడిన పాట ఏంటి, లేదంటే పద్యం ఏంటి? అందాల తోటలో. అందాల తోటలో ఎవరు రాశారు అంటే కస్తూరి నరసింహమూర్తి గారు రాశారు. ఇది ఏ దాని నుంచి తీసుకోబడింది అంటే పాపాయి సిరులు అనేటువంటి గేయ సంపుటి నుంచి తీసుకోబడింది. ఓకేనా? సో నెక్స్ట్ నక్క యుక్తి అనేటువంటి మరి లాస్ట్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీలో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇందాక జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వచ్చారు, ఇప్పుడు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు. రెండింటికి తేడా ఉంది, బాగా గుర్తుపెట్టుకో. మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గద్వాల యొక్క సంస్థాన కవి, అవధానంలో నిష్ణాతుడైన సహస్రావధాని. ఈయన రాసినవి ఏంటి అంటే ఆంధ్రుల చరిత్ర, సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు. ఓకేనా? సో ఇవి మనకి ఇక్కడ 4 రాయడం జరిగింది. ఆంధ్రుల చరిత్ర, ఓకేనా, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు. సో ఈ 4 ఎవరు రాశారు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు. కాబట్టి నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ జాగ్రత్తగా నీట్గా ఒక 2 పేజీలు వస్తాయి, ఎక్కువేం రాదు. ఓకేనా? మీకోసం నేను కూడా నోట్స్ రాసుకున్నాను, అది కూడా నాకు 2 పేజీలే వచ్చింది. కాబట్టి ఈ 2 పేజీల్ని కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారి జస్ట్ ఒక ఐసైట్ లో అంటే ఫాస్ట్ రీడింగ్ లో స్కానింగ్ చేయండి. అప్పుడు ఏమవుద్ది అంటే మర్చిపోకుండా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, తెలుగులో కవులు వారి యొక్క రచనలు వీటి మీద ఖచ్చితంగా 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మార్కు కీలకం అని చెప్పాను మీకు. కాబట్టి వీటిని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఇందులో ఉన్నటువంటి కవులు చిన్నోళ్లే కదా అని అనుకోవద్దు. 3 నుంచి 10 తరగతుల వరకు ఉన్న ప్రతి ఒక్క కవిని, ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ ని మనం చదువుకుంటేనే మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతాం, మిగిలిన వాళ్ళకంటే ముందు ఉంటాం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్. ఉంటాను, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.